మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం భూ వివాదంపై రంగంలోకి సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను కొని అమ్మినట్టుగా ఆరోపణలు. జోగి కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావుపై అలిగేషన్స్. డాక్యుమెంట్ ఆధారాలతో పాటు నివేదికను డీజీపీకి ఇచ్చిన సిఐడి. సంగారెడ్డిలో కేవీపీఎస్ ఆందోళన. అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్న దళిత సంఘాల నేతలు. ఎస్ఐ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ రాస్తారోకో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పోలీసుల తనిఖీలు. వరుస చోరీలు, మావోయిస్టుల కదలికల నేపథ్యంలో చెకింగ్స్. అనుమానిత వ్యక్తులని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు రహదారులపై ఇష్టారీతిన వాహనాలు నడిపితే చర్యలు తప్పవని వార్నింగ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి కార్మికుల ఆందోళనలు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యూనియన్ల రిలే దీక్షలు. ప్రైవేట్ వ్యక్తులకి గనులను దారాదత్తం చేయొద్దంటూ కార్మికుల నిరసనలు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో గంజాయి కలకలం. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని ఆరోపణలు. ముంబై హిట్ అండ్ రన్ ఘటనలో కేసు నమోదు. BMW కారుతో బైక్ ను ఢీకొట్టిన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా. బైక్ పై వెళ్తున్న మహిళ మృతి, ఆమె భర్తకి గాయాలు. పోలీసుల అదుపులో శివనేత రాజేష్ షా, డ్రైవర్ రాజేంద్ర సింగ్. బాంద్రాలోని కళానగర్లో కారును స్వాధీనం చేస్తున్న పోలీసులు. రాజమండ్రిలో వైభవంగా జగన్నాథ రథోత్సవం. తాడుతో రథాన్ని ముందుకు లాగిన భక్తులు. కటారీనగర్ సెంటర్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు వేడుకలు. భక్తజన సంద్రంగా మారిన రాజమండ్రి నగరం. వైభవంగా పూరి జగన్నాథుని రథయాత్ర. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు. జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్న రాష్ట్రపతి. సాంప్రదాయం ప్రకారం రథాలను శుభ్రం చేసిన పూరి మహారాజు.